హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు చూస్తున్నాం అశోక్ లేలాండ్ దోస్కి సైడ్ బాడీ స్టిక్కరింగ్ అండ్ ఫుల్ బాడీ స్టిక్కరింగ్ అనేది మనం చూస్తున్నాం. సైడ్ బాడీ మనం స్టిక్కరింగ్లో మనకు కావాల్సిన డిజైన్స్ మనం సెలెక్ట్ చేసుకొని దాని తగ్గ కలర్స్ మనం సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక కలర్ మించి ఒక కలర్ ఉండాలి కాబట్టి బండి అనేది లుక్ రావడానికి. అండ్ బ్యాక్ సైడ్ మనకి ప్లీజ్ సౌండ్ హారన్ ఇలాంటి పేర్లన్నీ మనం కంపల్సరీ పక్కన ఏమైనా డిజైన్స్ కనిపించేలాగా డిజైన్స్ పక్కన రౌండ్స్ ఏమైనా మనం యాడ్ చేయాలనుకుంటే రౌండ్స్ యాడ్ చేయవచ్చు ఫ్రెండ్స్. ఆర్టీఓ పట్టీ కావాల్సిన పట్టీలు కూడా మనం వేసుకోవడానికి స్పేస్ వదిలేయాలి. అట్లనే మనం సెకండ్ సైడ్ గిట్లా మనం ఈ స్టిక్కరింగ్ అనేది మనం కంప్లీట్ చేసుకొని దానికి కావాల్సినట్టు మనకి కంపల్సరీ మనం క్యారల్ బోర్డుకి వేసుకునే పేర్స్కి బ్యాక్ సైడ్ వైట్ రేడియం స్టిక్కర్ వేసుకొని మనం స్టిక్కరింగ్ చేయించుకుంటున్నాం. నైట్ టైం అనేది మన బండికి మంచి లుక్ అనేది మనకు కనిపిస్తుంది. ఈ బండికి మేము వైట్ బ్యాక్గ్రౌండ్ వైట్ బ్లూ కలర్ టెక్స్ట్ అండ్ పింక్ టెక్స్ట్ వేసి ఉండే. దీనికి సైడ్స్కి మంచిగా స్టార్స్ డెకరేషన్ మంచిగా ఉండాలని చెప్పి కస్టమర్ అడిగినందుకు పైన మేము స్టార్ సింబల్స్ కూడా దానికి యాడ్ చేసి ఉండే. మనకి ఎటువంటి కలర్ డామినేషన్ చేయకుండా మన చూడడానికి నైట్ టైం పూట మంచిగా కనిపించేటట్టుగా మనం బ్లూ అండ్ పింక్ కలర్ సెలెక్ట్ చేసుకుని ఉండే కస్టమర్ తగ్గట్టు. మనకి నైట్ టైం మనం చూసినా కానీ సైడ్కి స్టార్స్ అనేవి కూడా మనకి లైటింగ్కి ఎట్లా మెరుస్తాయని మీకు చూపిస్తాను. ముందు క్యారల్ బోర్డ్ అయిపోనికి వచ్చింది ఫ్రెండ్స్. మనం నైట్ టైం కూడా మనకి ఎట్లా లుక్ కనిపిస్తుందో చూడండి. అట్లానే మనకి ఈ సైడ్ స్టిక్కరింగ్ కాడ మనకి ఇట్లా జీబ్రా క్రాస్ అనేది రెడ్ ఈ కలర్స్ తగ్గట్టు మనం రెడ్ అండ్ ఎల్లో వేసి ఉండే. అది కూడా మనం 2 ఇంచెస్ పట్టి తీసుకొని మన హ్యాండ్తోనే మనం వేసి ఉండే తప్ప ప్రింటెడ్ అది మాత్రం వేయలేదు మనకి. టోటల్గా మనకి క్యారల్ బోర్డ్ అనేది నైట్ టైం కూడా చూడండి ఫ్రెండ్స్, ఒక ఆపోజిట్ లైట్ వాళ్ళు ఎంత లైటింగ్ అనేది మనకి బయట కనిపిస్తుందో. అట్లనే మనం బ్యాక్ సైడ్ క్యాబిన్కి ఇట్లా పట్టీస్ అనేవి మనం వేస్తున్నాం. అవి కూడా సేమ్ బ్లూ అండ్ పింక్ వేసి ఉండే. వాటికి కూడా దానికి తగ్గట్టు మనం సైడ్ డిజైన్కి మళ్ళీ ఫ్రంట్ బోర్డ్ వచ్చేసి మనం గూడ్స్ క్యారియర్ అనే పేరు వేసుకుంటాం కదా ఫ్రెండ్స్. దానికి మధ్యలో వినాయకుడు బొమ్మ వేసి అటు ఇటు మనం గూడ్స్ క్యారియర్ సైడ్ క్యాబిన్ డోర్స్కి మనం రన్నింగ్ చిరుతపులి బొమ్మలు వేసి ఉండే. దానికి తగ్గట్టు కింద వైట్ అండ్ బ్లూ వైట్ అండ్ రెడ్ లైన్స్ ఇట్లా మనం దానికి కింద యాడ్ చేసి ఉండే ఫ్రెండ్స్. అది రౌండ్ కూడా మనం రౌండ్ తగ్గట్టు ఆ గ్యాప్లలోనే మనం ఎగ్జాక్ట్గా వాటి మీద వేసి ఉండే. కటింగ్ మనం దానికి తగ్గట్టు మనం కటింగ్ ఇట్లా మనం కరెక్ట్గా మ్యాచింగ్ చేసుకొని వేసి ఉండే ఫ్రెండ్స్. ఎటువంటి ఒక ప్యాచ్ చేసిన జాయింట్ లెక్క కనిపించకుండా మనం దాన్ని కంటిన్యూ చేసి ఉండే. అట్లనే మనం పైన సైడ్ కూడా బ్లూ కలర్ పట్టి వేసి ఉండే ఫ్రెండ్స్. దానికి టోటల్గా మనకి మనం యూజ్ చేసిన కలర్ పక్క కలర్ని డామినేషన్ చేయకుండా మనకి లుక్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలని చెప్పి బండికి కలర్ సెలెక్ట్ చేసి ఉండే ఫ్రెండ్స్. టోటల్గా మనకి బండి అనేది సైడ్కి ఎట్లా లుక్ కనిపిస్తుందో చూసి మీరే చెప్పండి. అండ్ కంపల్సరీ మీరు ఎట్లా ఉందో కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. మనకి ఈ సైడ్ డెకరేషన్ బట్టి మీకు ఇంకేమైనా కొత్త టైప్ ఏమైనా డెకరేషన్స్ కావాలన్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి కొన్ని కొత్త వీడియోస్ మీరు ఫ్యూచర్లో చూడబోతున్నారు.